పాదయాత్రలో చాలామంది నన్ను 2 విషయాలు అడిగారు. మొదటిది, అన్న కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా, నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు. రెండో విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు, కూర్చుని మాట్లాడరు, మీటింగ్ వేయరు అని చెప్పారు. అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు పనిచేయింది ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు, ఓటీపీ పెడితే అందరూ లొకేషన్ తిట్టుకున్నాడు. వీడికేం పని పట్టలేదు, పాదయాత్ర చేస్తే సరిపోతుంది, ఎన్ని ఎందుకు పెట్టాడు రాబోయ్ అని. అది పెట్టాం కనుకనే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం. అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం, అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం. ఫోటో స్టార్స్ని కూడా గుర్తిస్తున్నాం. అద్భుతమైన ఫోటో స్టార్స్ వీళ్ళు, ఫోటోలు బాగా దిగుతారు, అటు ఉండి అని చెప్తున్నాం. సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్లో కూడా రెఫరల్ ఇచ్చాం, అక్కడ ఎవరు బాగా పనిచేశారో కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా మన టీడీపీ ఉంది యాప్, సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం, వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం. ఇది మొదటిది. రెండోది, బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి, వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొని వెళ్ళాలి. అందుకే మీరు చూస్తే బాబు గారు వచ్చినా కూడా కార్యకర్తల మీటింగ్ పెడుతున్నారు. నేను ఈరోజు వచ్చింది దేనికి, మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్, అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి. కరెక్ట్గా అది ఎంతసేపు పడుతుంది, వచ్చేదానికి 1 గంటన్నర 2 గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు. నేను పొద్దున్న బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలను కలిసా, మిమ్మల్ని కలిసా, దాని తర్వాతనే వెళ్ళి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నా. ఈ 2 కోరింది కార్యకర్తలు, చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. కష్టపడదాం, అధికారంలో ఉన్న కాలు రెగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం, అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు రెగరేసుకుంటున్నారు, చేయనండి. కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అవే నాకేమవుదు తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస కస అన్నాడు, అయిపోయింది.